హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాముల వ్లాగ్స్. ఈరోజు నేను క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకుంటున్నా. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్స్, కార్న్ఫ్లోర్, శర్కర. ముందుగా క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా క్యారెట్ పైన ఉన్న ఈ పొట్టును మొత్తం ఇలా సపరేట్ చేసుకుంటున్నా. క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ను ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని క్యారెట్లను కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని మెత్తగా జ్యూస్ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. జ్యూస్లా మెత్తగా పట్టుకోవాలి. ఈ విధంగా క్యారెట్ని మొత్తం జ్యూస్లా మిక్సీ పట్టుకోవాలి మెత్తని. ఈ విధంగా వడకట్టుకున్న క్యారెట్ పేస్ట్లో కొన్ని వాటర్ యాడ్ చేయాలి. అదేవిధంగా ఇందులో కార్న్ఫ్లోర్ను వేసుకుంటున్నా. ఈ కార్న్ఫ్లోర్ను వేసుకొని ఉండలు కట్టకుండా నీట్గా మొత్తం కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. పైన బౌల్ పెట్టుకొని ఇందులో 1 కప్ షుగర్ వేసుకుంటున్నా. ఈ విధంగా కప్ షుగర్కు 1 కప్పున్నర వాటర్ వేసుకోవాలి. ఇలా షుగర్ అంతా కరిగేదంతా కలుపుకోవాలి. షుగర్ అంతా ఇలా కరగాలి. ఇప్పుడు కొంచెం జిగురు పాకం వచ్చినాక ఆ క్యారెట్ మరియు కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి. షుగర్ మొత్తం కరిగితే సరిపోతుంది. ఏ విధమైన ఆనకం రావడం అవసరం లేదు. కార్న్ఫ్లోర్ అడుక్కు పట్టుకుంటుంది కాబట్టి కొంచెం బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా దగ్గర పడిందో. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నా. ఇలా కొంచెం దగ్గర పడ్డాక నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకున్నాక బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇది ఇంకొంచెం దగ్గరికి రావాలి. క్యారెట్ హల్వా కోసం కార్న్ఫ్లోర్ మరియు క్యారెట్ మిశ్రమం ఉడికింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇలా రెడీ అయిన ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకున్న ఈ బాక్స్లో పోసుకుంటున్నా. ఈ విధంగా ఈ బాక్స్లో పోసుకొని పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా. ఇలా ఈ బాక్స్ను ఒక 20 మినిట్స్ కదల్చకుండా ఉంచితే క్యారెట్ హల్వా ప్రిపేర్ అవుతుంది. అప్పుడు మనం తీసుకుందాం. ఇలా ఒక 1/2 అవర్ ఉంచుకొని దీన్ని బయటకు తీయాలి. ఇది ఇప్పుడు 1/2 అవర్ అయిపోయింది. ఈ క్యారెట్ హల్వాను బయటకు తీసి పీసుల్లా కట్ చేసుకుందాం. క్యారెట్ హల్వా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని పీసులుగా కట్ చేసుకుందాం. చూడండి చాలా బాగా వచ్చింది క్యారెట్ హల్వా. ఇప్పుడు నేను ఒక పీస్ తీసుకుంటున్నా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరందరూ తప్పకుండా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. సింపుల్గా 10 నిమిషాలలో అయిపోయే రెసిపీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రెసిపీ క్యారెట్ హల్వా. పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది క్యారెట్ కాబట్టి ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వండి. చాలా బాగా వచ్చింది. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది క్యారెట్ హల్వా.